వరంగల్ నగరంలో మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఎనుమమ్మల వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి, మొక్కజొన్నలు తడిసిపోయాయి. వారం రోజులుగా వర్షాలు, మార్కెట్ బంద్ ఉండడంతో రైతులు పంట విక్రయించేందుకు మార్కెట్కు తీసుకువచ్చారు. ఇప్పటికే భారీ వర్షాలతో నష్టపోయిన తమకు అకాల వర్షాలు మరింత నష్టం కలిగించాయని రైతులు వాపోతున్నారు. టార్పాలిన్ పట్టాలు ఇస్తే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షాలు పడడంతో తేమ శాతం ఎక్కువగా ఉందని, కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట మార్కెట్కు వచ్చిన రోజే కొనుగోలు చేస్తే ఇలా జరిగేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మక్క రైతులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం మార్క్ఫీడ్ పేరుతో ఇప్పటికే మక్కలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మక్కలు కొనుగోలు చేసే క్రమంలో యాన్యువల్ మార్కెట్లో కొంతమంది అయితే 20 రోజులైనా కానీ వారి కొనని దుస్థితి ఏర్పడింది. వర్ధనపేట నుంచి వచ్చినటువంటి కొంతమంది రైతులు ఏంటంటే 20 రోజులు వచ్చినా కానీ మా మక్కలు కొనటం లేదు, మాకు నానా ఇబ్బంది పెడుతున్నారు. 20 రోజుల నుంచి పడగరపరుస్తున్నాను, ఏ ఒక్క అధికారులు కూడా వచ్చేసి మా రైతులు మక్కలు కొనటం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకున్నాను. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు, మీ మక్కలు ఎప్పుడు తెచ్చారు, మీ పరిస్థితి ఏంటి? 20 రోజులు అవుతాను సార్. మా వచ్చి 20 రోజులు దీపాలు అవతలు వచ్చినాం. 20 రోజుల కాంచని ఉన్నాం. ఇంతవరకే మ్యాచర్ రాలేదని వాళ్ళు అన్నారు. ఈసారి వాళ్ళకు చూపించినాం. సార్ వాళ్ళకు చూపిస్తే పెట్టుకుంటాం అన్నారు. వీళ్ళు పెడతలేరు, గడికి వర్షం వస్తుంది అన్నారు. మ్యాచర్ వస్తలేదు అంటారు. మ్యాచర్ రాకలేదని మమ్మల్ని ఆడ ఆపుతారు. దోమల ఈగల పడి చచ్చిపోతున్నాం. మేము ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ వస్తారు. 20 రోజుల కంచెనే ఆడ వండుకొని మేము ఇద్దరు ఆడవాళ్ళం మస్తు ఇబ్బందులు, నేర్పలేక చేయలేక తడుచుడు మా గోసలు దేవుని ముడతానే. ఆడ నెల రోజులు 10 రోజుల కంచెని ఆడ కంకిరిసి ఆడ మోసి వచ్చినాం. ఈడ నేర్పి ఈడ చస్తాను. మేము పెట్టిన పెట్టుబడులు కూడా మాకు బూడే తట్టుగా లేకుండా చేస్తారు. మరి వేలు లక్షలు గుంజుకొచ్చి పెట్టుబడులు పెట్టినాం. మరి ఆ పెట్టుబడి ఎట్లా బూడాలి? మాకు ఇంత అడిగి పావుసేరు అడుగుతారు. ఎట్లా ఇది కావాలి? కొనంటున్నారబ్బా, మ్యాచర్ వస్తలేదు అంటారు. మ్యాచర్ వస్తలేదు. వచ్చినా కూడా మేము ఈ రేటుకి అయితే 17, 16 కాడికి ఇట్లా కొంటాం. 18 లాస్ట్కు మీద 5 రేటు గింజ ఉన్నది కాబట్టి 5 రేటు 18 కాడికి పెడతామని అనుకొచ్చారు. మనతో ఇంకో రైతు ఉన్నారు, ఆ రైతులు చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు, మీ పరిస్థితి ఏంటి? 20 రోజులు అవుతాను సార్. 20 రోజుల కానించి మేము ఇన్నే ఉన్నాం. మా ఆయనకు జబ్బు, మేము కౌలు చేసినాం. కౌలు చేస్తే ఈ కాడికి వచ్చినాం. 20 రోజుల కానించి కాంట అంటే కాంట లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం. మేము ఆడ 10 రోజులు ఆడ మోసినాం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు 20 రోజులు ఇక్కడ నెల రోజుల కానించి ఈ తిప్పలు అవుతుంది. ఈ దోమలకు, ఈ వాసనకు మేము చస్తున్నాం. అన్నం లేదు, కూడు లేదు, కొమ్ము లేదు మాకు. ఈ గోస మా ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఆయన అక్కడ పెట్టేటోళ్ళు లేరు, నాకు ఇక్కడ లేరు, తెచ్చేటోళ్ళు లేరు. కౌలు భూమి అది మాకేం మళ్ళీ అమ్మి కట్టాలి మేము అని. ఈ పరిస్థితి మాది. ఎన్ని బత్తాలు బక్కలు ఇచ్చారు? మేము 200 అవుతుంది. ఇప్పుడు ఎందుకు కొనంటున్నారు వాళ్ళు? తొక్క కడుగుతారు, మాకేం గిడుతుంది అన్న అని మేము అట్లా. బరువుతో పాటు ఇంకో రైతు ఉన్నారు, వాళ్ళని అడిగచ్చు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారో మీ బక్కల గురించి. అవుతాను సార్. 15 రోజులు అయితే మార్కెట్ ఓపెన్ చేసిన కంచెలి వాన వచ్చింది. వాళ్ళ అచ్చులు లేదు, చూసులు లేదు. అసలు ఇంతవరకు ఎవరిది ఒక బస్తా కొనలు, ఒక కాంట పెట్టలు, ఒక బస్తా కూడా. చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని బస్తాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏవి కట్టలు అయితే ఒకటే ఒక్క బస్తా కూడా కాంట కాలేదు సార్. మార్కెట్ వాళ్ళు చెక్ చేయాలి. వాళ్ళు నిన్న మొన్న రానలేము. 5 రోజులు మార్కెట్ బంద్ ఉన్నది. వారం రోజుల కింద ఓపెన్ చేసి పోయింది. ఇంతవరకు ఒక బస్తా కూడా చూడలేదు. వాళ్ళు వచ్చి మార్కెట్లో కూడా చెక్ చేయాలి అసలు ఇంతవరకు. మార్కెట్లో ఉన్నటువంటి అధికారులు అడిగాం సార్. అడిగితే రేపు వస్తాం అంటారు. వాళ్ళు ఎవరు రాలేంత వరకు చూస్తలేరు. మీ అట్నే 10 రోజుల కంటే ఆయన బత్తాలని ఇప్పుడు నెట్టేసిన వానత్తంది. ఆ బస్తాలు ఇష్టం లేరు, చూస్తూ లేరు. మ్యాచర్ ఎంత ఉంది మీకు? ఎంత మ్యాచర్ ఉంటే కొంటా అంటున్నారు? 14 మ్యాచర్లు ఉంటాయి కానీ వాళ్ళు అసలు చూస్తే కదా సార్. మ్యాచర్లు వచ్చి వాళ్ళు వచ్చి తిరిగి చూస్తే కదా. ఆన్లైన్లో ఉండాలన్నారు. కంప్యూటర్ ఆన్లైన్లో కూడా మక్కలు వేసినట్టు ఉండాలంటే అవి కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకున్నాం. అగ్రికల్చర్లో అడిగిన వాళ్ళు కూడా ఉన్నది. మీరు పోరే, వాళ్ళు వచ్చి చూసుకున్నాక మీ ఇష్టం పోరని వాళ్ళు అంటారు. అసలు వీళ్ళు ఏం కావాలన్నా మార్కెట్లోకి ఏం అప్పచెప్పాలో కూడా మాకు తెలియదు కదా. ఇంతవరకు రైతులు చెప్తలేరు కదా. వాళ్ళు ఇంతవరకు ఒక బస్తా కూడా కాంట పెట్టలేదు. మొత్తానికి మాత్రం మీకు కాంట పెట్టలేదు. దాదాపు 15 రోజులు అవుతుంది మీరు వచ్చేసి. 15 రోజులు అవుతుంది. ఓకే. ఓపెన్ చేసిన కాంటాలు కూడా ఎవరైనా పెట్టినా కూడా తెలియదు. అసలు కాంట కూడా పెట్టలేదు, ఒక బస్తా కూడా పెట్టలేదు. వాళ్ళు మంత్రి గారు వచ్చి ఓపెన్ చేసి పోయిన అంతే. ఇంతవరకు ఒక బస్తా కూడా కాంట పెట్టలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? మేము 15 రోజులు అవుతుంది. ఓపెన్ చేయముందు 2 రోజుల ముందు వచ్చినాం. మనతో పాటు ఇంకో రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పండి. అసలు మీరు ఎప్పుడు వచ్చారు, మీరు ఏమి తీసుకొచ్చారు? మొక్కజొన్నలే తెచ్చినాం. అవునా? ఈ మొక్కజొన్న వెళ్ళాట మొక్కజొన్నని ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొక్కజొన్న మాత్రం అంటే రోడ్డు పై కావచ్చు, ఇక్కడ కావచ్చు, టోటల్లీ అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కలు అంటే మార్కెట్ మొత్తంలో మొక్కలు ఉన్నాయి. మొక్కలను కూడా
కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 20 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, కొంతమంది 15 రోజులు అవుతుంది, కొంతమంది 20 రోజులు అవుతుంది. అయినా కానీ మక్కల దగ్గరికి ఏ అధికారి రాకపోవడం పక్క దీని మ్యాచ్లు ఎంత ఉంది ఏం కదా కూడా చూడట్లేదు, మమ్మల్ని కొనట్లేదు, మా పరిస్థితి కూడా దయనీయస్తుంది. దాదాపు 20 రోజుల నుంచి మేము ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం అని అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే మక్కలు మాత్రం ఈ వర్షంతో కొంతమంది మ్యాచ్ రచ్చి ఉంది. ఈ మ్యాచ్ రావడం వల్ల అంటే దాదాపు 15 రోజుల నుంచి అంటే తుఫాను కావచ్చు, వర్షాలు కావచ్చు, ఈ వర్షాల వల్ల రావడం వల్ల ఇప్పటికే మ్యాచ్లు అనేది పెరుగుతుంది. డైలీ మా మ్యాచ్లు పెరుగుతుంది తప్ప ఈ అధికారులు రావడం లేదు, మా మక్కలు కొనట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తీసుకొచ్చినట్టు ఎనిమల్ మార్కెట్లో ఈ మక్కల కొనుగోలు మాత్రం జరగట్లేదు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వచ్చేసి ఈ మ్యాచ్లు ఎంతో తీసుకొని దానివల్ల అంటే రైతులను మక్కలు కొనుగోలు చేసే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.